Hallelujah. Yes, stand the God's presence, my dear sisters and brothers, in the God presence. దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడుకుని మనకు సమయం లేదు కాబట్టి నేను మీ గురించి ప్రార్థన తర్వాత కొద్దిసేపు మీకు వాక్యం అందిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతంగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగే ఒక రాత్రి. దిస్ నైట్ ద మిరకల్ డే ఫర్ యూ మై సిస్టర్. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నీ కొరకై దేవుడు నీ కొరకై ఈ యొక్క స్థలానికి దిగి వచ్చినాడు. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినవు, ఏ స్థితిలో నువ్వు ఇక్కడ వచ్చినవు, దేవుడు పెరుగున్నాడు. ఈ రాత్రి సమయంలో నువ్వు దేవుడికి పొందకుండానే నువ్వు అలాగ పోలేవు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి వస్తాడు. ఈ సీన్ మిరకల్. హల్లెలూయా. Oh, praise you Jesus. Oh God, we love you Holy Spirit. ఈ రాత్రి సమయం నువ్వు మరవలేకున్న ఒక సమయం. నీ జీవితంలో ఎన్నో రాత్రులు చూసినావు. విశేషమైన వ్యక్తి, నీ కన్నీళ్లు తుడిచే వ్యక్తి, నీ వ్యాధుల్ని స్వస్థపరిచే వ్యక్తి, నీ జీవితాన్ని మార్చే వ్యక్తి. ఈ రాత్రిలో నీ జీవితంలో అక్షరమైన కార్యం చేసే ఓ దేవుడు కుమారుడైన యేసు మన మధ్యలో ఉన్నాడు. Receive the power of God. Receive the miracle, my sister. Just lift your hand. Look Jesus. Just look him. అందరూ మీ చేరతుంది కలిగినవు అయితే ఒక ఆర్చనుడు ఆయన సూచిన ముఖాలు నిరుత్సాహపడలేదు. ఆయన చూసిన ముఖాలు ప్రకాశము కలిగి, ఆయన చూసిన ముఖాలు కన్నీళ్లు కాచిన కన్నీళ్లు చూడబడుతుంది. ఆయన చూస్తున్న ప్రభువా, ఓ గాడ్, send the shine of God. We praise you Jesus. Hallelujah. పరలోకమైన పాట ఇది, మనుషుల సొంత పాట కాదు. పరలోకములు దేవదూతులుగా ఇది పాడుతుంది. పరిశుద్ధులు పాడే పాట. దానికి మతము లేదు, దానికి డాక్టర్ లేదు. దేవుని ఆరాధించే పరిశుద్ధమైన గొప్ప పరలోకం. చేయలేతే పాటలు పాడే మీరు పాటలు పాడేటప్పుడు దేవదూతులు దిగి వస్తారు. మీరు ఆ హల్లెలూయా పాటల పరలోకం తెరవబడుతుంది. ఆ పాట పాడుతున్నందుకు నీలో వ్యాధులు స్వస్థపరచబడుతుంది. నీ చేతులు ఇరిగిన నలిగిన మనస్సు హృదయముని ఎస్ అందరూ ఏకభావించి అందరూ అందరూ every servants of God, every child of God, hallelujah. మీ నోళ్ళు భక్తిగా తెరిచి హృదయాలు తెరచి పాడండి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎంతమందికి ఆ ప్రశ్నకు అనుభవించినట్టు వాళ్ళు పిలిచండి. People are
Say hallelujah. His name is Esther. Esther, నీ కన్నీళ్లు సంతోషంగా దేవుడు మారుస్తున్నాడు. ఎస్తేర్, నువ్వు కృంగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రశ్నత నీ పైన ప్రశ్న నలిగిన నీ హృదయమని God heal broken hearts. Receive the miracle in your life. Thank you, Holy Spirit. Oh God, we thank you. Holy Spirit presence. There's another God. Sister Martha. You praying. అనేక సమయంలో ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన మీరు మార్తను ఒక అమ్మాయిని ఎస్తేర్ పిలిచింది. మార్తా కమ్ ఫార్వర్డ్, మిగతా వాళ్ళందరూ చేతులు దించండి. కమ్ ఫార్వర్డ్. ఈనండి ఎస్తేర్ని దేవుడు పిలిచిండు. మార్తను యొక్క సోదరి. ప్రైజ్ జీసస్. ముందుకు రండి. ప్రైజ్. ఎవరు ఎస్తేర్ చిగ్గుపడద్దు. దేవుడు ప్రకటించింది. నీ చేతులు ఇప్పుడు మాట్లాడిన సంగతి భయపడదు. మార్త కమ్ ఫార్వర్డ్. రండి. ఎస్తేర్ ముందుకు రా. ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ముందుకు రా. నువ్వు వచ్చినప్పుడు దీవించబడు. ఎస్తేర్ రా. మార్త నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లేడీని దేవుడు చూపిస్తున్నాడు. ద స్టమక్ లో గడ్డ ఉన్నది. ద స్టూమర్, అది నీకు తెలుసు. దాంట్లో బాధపడుతున్నావు. ఇప్పుడు నీ ఆ కడుపులో ఉండే గడ్డ దేవుడు కలిగిస్తున్నాడు. చెక్ ద స్టమక్. గట్టిగా ఉన్నది. ఏమో ఒక బాధకు నువ్వు నిలబడుకున్నావు. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేసి చూడు. దేవుడు నిన్ను హీల్ చేస్తున్నాడు. రిసీవ్ హీలింగ్. Receive healing in the name of Jesus. Receive healing in the name of Jesus. యేసు నామములో స్వస్థతని పొందుకో. Receive the mighty healing in the name of Jesus. Receive healing. Thank you for your presence. Thank you for your presence, oh God. Thank you for your presence. For healing, oh God. Praise Jesus. Hallelujah. Hallelujah. Praise God. Hallelujah. Hallelujah. But I know I'm with you. The Holy Spirit revealed your name is Elisha. But I don't know. I never knew it. Before God revealed some names. Already some verses come and the mother కూర్చున్నారు. నేను ఎవరిని తెలియదు. But Elisha, God is going to transfer in your life, and he prosper in spiritually and
mentally, physically, economically. God will prosper you. God knows your tears. దేవుడి కన్నీళ్ళు. God knows your own sufferings. Oh, very well. You praise to Jesus. You give praise. You give praise. Thank you, Holy Spirit. Thank you for your presence, of God. Thank you for healing, God. Yes, Jesus. Mahima niki, Janata niki, Yeshu namanలో. Hallelujah. So loudly give good stuff. గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి praise, గట్టిగా praise, 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 hallelujah, praise, hallelujah, hallelujah, hallelujah. రాత్రి నీ కన్నీళ్ళు సంతోషంగా ఆనందకరంగా మారుతాయి. రోజు నీ కన్నీళ్ళకి అంతం. నీ జీవితాన్ని పరిస్థితి మారుతాయి. Thank you, Holy Spirit. Thank you for your presence, God. Amen. Hallelujah. Just look, చూడండి, మీ కళ్ళు చూడండి, చూడండి. Yes. Hallelujah. చేతులెత్తుతూ హల్లెలూయా అని చెప్పండి. పరలోకం వైపు చూసి ఒకసారి చేయండి. Hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున హల్లెలూయా. ఈ రాత్రి సమయం దేవునికి ఘనత మహిమని ప్రభావాన్ని నేను చెల్లిస్తున్నాను. పాస్టర్ డైరెక్టర్ గారు క్రిస్ దాసుకు, మళ్ళా కమిటీ మెంబర్స్ అండ్ హాల్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూర్చున్న ఘన సేవకులైన మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దీన్ని ఏర్పాటు చేసిన ముగ్గురు యవనస్తులు ఇక్కడ ఉన్నారు. నిజంగా సో రియల్లీ ఐ యామ్ హ్యాపీ. దేవుడు మిమ్మల్ని వచ్చే రోజులలో ఈ జోలూరుపాడు మాత్రం కాదు, ఖమ్మం డిస్టిక్ లోని పెద్ద పెద్ద క్రూసైడ్లు ఆర్గనైజ్ చేసే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని మారుస్తుంది. ఆమేన్. Oh, God will use you mightily. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మంచి ఒక సందేశము పాస్టర్ క్రిస్ గారు ప్రసంగించినప్పుడు మనం విన్నాము. హల్లెలూయా. మార మనసు పొంది దేవుడు వైపుకి, yes, repent. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. నేను ప్రసంగించిన గాని వాక్యమునే ప్రసంగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి సమయం ఎక్కువ ఈ సమయం నేను తీసుకొని ఇప్పుడు నేను ప్రసంగించబోతున్న పెద్ద విషయం అన్నమాట. అయినా కానీ షార్ట్ లో మీకు ప్రసంగిస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకములో మనము చూసినైతే రక్తం కార్చబడుతుంది. I talk about the Lord Jesus blood. Hallelujah. యేసు క్రీస్తు రక్తం విషయంలో ఈ రోజున ఆ సందేశం మీకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో మనం రక్తం విషయంలో ధ్యానిస్తాం ప్రియులారా. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యమని, మనుష్యులు వాక్యమని వినకగా దేవుని వాక్యము, సజీవుడైన దేవుని వాక్యమని భయంతో భక్తితో మీ చెవులు తెరిచి, మీ హృదయాల మనసులు తెరిచి మీరు స్వీకరించుకోండి. ఆ వాక్యాలు మీకు జీవంగా, ఆ వాక్యాలు మీకు ఆరోగ్యకరంగా, ఆ వాక్యమే ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో మనం రక్తం విషయంలో చూసినైతే ఈ లోకములో మనం ఎంతో రక్తం చూస్తామన్నమాట. ఎప్పుడు చూసినా కానీ, ఆ పత్రికలు చూసినా కానీ, ఆ టీవీలలో ఆ దూరదర్శనాలు కానీ చూస్తున్నా కానీ, టీవీలలో చూస్తున్నా కానీ, పేపర్లో చూస్తున్నా కానీ, కళ్ళార్త మనం చూస్తున్నా కానీ, ఎక్కడ చూసినా బ్లడ్ షేడింగ్, ఎక్కడ చూసినా రక్తము కార్చబడుతుంది. నిరపరాధుల రక్తము కార్చబడుతున్నది, అపరాధి రక్తము గాని కార్చబడుతున్నది, నీతివంతుల రక్తము కార్చబడుతుంది, అనీతివంతుల రక్తము గాని కార్చబడుతుంది. ఒక రక్తము కార్చి 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 ఈ భూమికి వచ్చే ఈ లోకములో మొదటిగా రక్తము కార్చబడినది. ఇప్పుడు మనం ఎంతో మంది రక్తాలు మనం చూడొచ్చు, రక్త కాలువలు మనం చూడొచ్చు. అయితే ఈ లోకములో మొదటిగానే రక్తం కార్చబడబడినది. ఎందుకొరకే రక్తం కార్చబడినది? మనం ఈ రోజు చూసినట్టే ద్వేషంతో రక్తం కార్చబడుతుంది,
ఉన్నాయి. ఎక్కడ చూడండి రక్తపాతాలు ఎక్కువ ఉన్నాయి. భయంకరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకొరకు ఈరోజు రక్తాలు ఇలా కాల్చబడుతున్నాయి? అయితే బైబిల్లో చూసినైతే ఈ లోకములో మొదటిగానే రక్తం కార్చబడినది. ఒక మనిషి ద్వేషిస్తే, ఒక మనిషి ఏమైనా చేస్తే దానికి ప్రతికారంగా మూయి తీర్చాలని ఆడిని చంపేది లేక నరికేది ఏమైనా ఒక పని చేస్తుంటాడు మనిషి. అయితే బైబిల్ గ్రంథంలో రక్తము కార్చబడినదని బైబిల్ గ్రంథం రాయబడినది. ఎందుకొరగా రక్తము కార్చబడినది? బైబిల్లో మొదటిగా దేవుడు సృష్టించిన మనుషుల కొరకయ్యే రక్తం కార్చబడినది. మొదటిగా ఒక మనిషి చేసిన పాపము, అపరాధము వలనే రక్తము కార్చబడినది. మనము బైబిల్ గ్రంథములో మెడిటేషన్ చేసేదైతే అవ్వ ఆదాము చేసిన అవిధేయతనం, పాపం ఓలు గురించి ఆ ఏదైనా తోటలుగా రక్తం కార్చబడినది. పాపము చేసినప్పుడు, అవిధేయత వచ్చినప్పుడు పవిత్రపరచ కొరకై, శుద్ధీకరించబడిన కొరకై అక్కడ రక్తం కార్చబడినది. అక్కడ పశువు రక్తం కార్చబడినది. దేవుని వాక్యంలో రాయబడినది, అవ్వకి అక్కడ వస్త్రాలు, చర్మ చొక్కాలు ఇచ్చింది. ఒక పశువుది చర్మాలు రావాలంటే ఎలా వస్తాయి? చర్మాలు ఇప్పుడు మనం చూస్తాము, తోలు మనం చూస్తాం అన్నమాట. ప్రాణిని తోలు చూస్తాము. ఆ తోలు తీసినమంటే రక్తం కార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవ్వని తీసేటప్పుడు కానీ రక్తం కార్చబడినది. అవ్వ ఇద్దరు ఉన్నప్పుడు కానీ రక్తం కార్చబడినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు రక్తం విషయంలో మాట్లాడుతుందంటే బైబిల్ రక్తం విషయంలో ఏమి చెప్తున్నది, సెలవిస్తున్నది మనం చూస్తాం. అయితే అవ్వ ఆదాము ఇలాగ పాపం చేసినప్పుడు, అవిధులైనప్పుడు వాళ్ళకి ఆ తోలు అంటే ఒక వస్త్రాలు ఇవన్నీ చర్మం వస్తారు. ఆ రోజును కానీ రక్తం కార్చబడినది. మొదటిగా మనిషి చేసిన అక్రమకి, అపరాధానికి ఒక బలి, పశు బలి రేయింది. మనం అలాగనే చూసుకుని వస్తే ఒక మనిషి అపరాధంతోనే, ఒక పాప కొరకే అక్కడ రక్తం చిందించబడినది. రెండో విషయం చూస్తే ఆ సంతతి పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ భూమిలో మనం ఆ సంతతికి పుట్టిన ఇద్దరు బిడ్డలను కాయన్, ఏబేల్ అని ఉంటే అక్కడ చూస్తే సొంత తమ్ముడినే ద్వేషించింది ఒక మనిషి. నీతిమంతులైన ఏబేల్ని ద్వేషించింది అన్నమాట. ఏబేల్ దేవునికి మంచిది చేస్తుందా, మొదటి ప్రథమ బలమైన ప్రథమని చేస్తూ జ్యేష్ఠమైనది, శ్రేష్టమైనది గొర్రెలు తీసుకొని వచ్చి దేవుని కానుక వేసుకుంటే అక్కడ ఇంకొక మనిషి కానీ ఎండిపోయి దానికి ఇష్టం వచ్చి తీసుకుని వచ్చి ఇచ్చి దేవుడి పైన పెట్టి అక్కడ దేవుడు దాన్ని స్వీకరించుకోవాలా. నేను అక్కడ చూస్తాము, దేవుడు ఏబేల్ కానుకని స్వీకరించిండు కాబట్టి ఈ కాయనికి ఇష్టము కాల తన తమ్ముడి పైన కోపం చేసుకున్నాడు. తన తమ్ముడు నీతిమంతుడు. ఆయన ఏ పాపం చేయాలి, ఏ తప్పులు చేయాలి, ఏమి చేయాలి, ఏ అక్రమాలు చేయలేదు. దేవుని ప్రేమించి, దేవుని సన్మానించి, దేవునికి జ్యేష్ఠోత్తమంగా ప్రథమ స్థానం ఇచ్చేటప్పుడు ఆయన సహించలేకపోతున్నాడు. మొదటిగా అక్కడ చూసినప్పుడు కోపం వచ్చి తన తమ్ముడిని తీసుకొని అడవికి తీసుకొని పోయి తన తమ్ముడిని చంపేసిండు. తన తమ్ముడిని కొట్టినప్పుడు ఆ నీతిమంతుడు రక్తము భూమి పైన చిందించబడినది. వారి దేశము, అసహ్యతనము, కోపము, అక్కడ రక్తము చిందించబడినది. నీతిమంతుడు యొక్క రక్తము, పరిశుద్ధమైన ఒక మనిషి రక్తము చిందించబడినది. ఈ రోజు కానీ ఎంతో మంది రక్తాలు కానీ చిందించబడుతుంది. ఎందుకొరకే రక్తం చిందించబడాలా? ఎందుకొరకే మానవుడు, మనిషి ఎందుకొరకై ఆ రక్తం చిందించబడాలి?
చేస్తారు, రక్తం కారుస్తారు. యు థింక్ అబౌట్. అక్కడ ఆ ఏబేలు రక్తం కార్చబండి అక్కడ చనిపోయినప్పుడు బైబిల్ గ్రంథంలో అది ఇక్కడ 4:10 రాయబడినది. ఆ రక్తము దేవునితో మాట్లాడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము మాట్లాడినంత దేవునితో. కాయని అడిగింది తమ్ముడు, కాయని అడిగిండు దేవుడు. నాకు తెలియదు అంటున్నాడు. ఎంతో మంది నేరం తప్పులు చేసి, అపరాధాలు చేసి, కోలాలు చేసి ఏమి తెలియకున్నట్టుగా ఉండరు ప్రజలు. నేను ఈ పొద్దు ఒక మాట మీకు అంటున్నా, మనుషులకి ప్రజలకి ఒకవేళ మరుగు చేయొచ్చు, భూమిని ఆకాశంలో సృజించిన దేవుడికి ఈ లోకంలో మరుగైనది ఏది లేదు. నువ్వు చేసే అన్ని కార్యాలనికి తెలుసు. ఆయన అడిగిండు, ఆయన రక్తం మాట్లాడుతుంది. ఎన్ని రక్తాలు మాట్లాడుతుండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము పోయి 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 కొట్టుకులాడి ఆ రక్తము పూర్ణంగా మొత్తము పోయినప్పుడు ఏబేలు చనిపోయింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం రాయబడినది, రక్తం పోయినప్పుడు మనిషి చనిపోతాడు. మొత్తం రక్తం పోయినప్పుడు మనిషి చనిపోతాడు. అంటే రక్తము మనిషిని ఉండే వరకు ఆ మనిషి జీవముంటుడు. ఎందుకంటే రక్తము జీవమని, ప్రాణాధారమని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. లైఫ్ ఆఫ్ బ్లడ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తున్నది, ఆదికాండం 9:4 ఆ వచనం అక్కడ రాయబడింది ఏంటంటే, రక్తం ప్రాణాధారం. హల్లెలూయా. మనిషి రక్తం పోయినప్పుడు మనిషి చనిపోతాడు. మనం ఎన్నో విషయాల ఘటనలు మనం వినొచ్చు. ఆసుపత్రికి ఒక మనిషిని తీసుకుపోయినప్పుడు రక్తం లేకపోతే ఆయన్ని టెస్ట్ చేసి ఏ గ్రూపా, ఓ గ్రూపా, బి గ్రూపా ఇలా చూసి రక్తం తక్కువైతే ఈయన బతకలేడు, రక్తం కావాలి, రక్తం లేకపోతే ఆ మనిషి చనిపోతాడు అంటారు. అందుకొక ఆ రక్తముని ఆయనకి సెట్ అయ్యే ఒక రక్తముని వెతకలాడుతారు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చూడమంటారు. లేకపోతే ఆ రక్తంకి సరైన ఎవరంటే వ్యక్తి ఉంటే ఇంకా రక్తం చేసుకోండి, లేకపోతే రక్తం లేకపోతే ఈ మనిషి చనిపోతాడు. కొంతమంది అంటారు రక్తం పూర్ణంగా పోయింది కాబట్టి ఈ మనిషి చనిపోయినాడు. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, రక్తము ప్రాణాధారము, రక్తము జీవమిస్తుంది, రక్తము జీవమిస్తుంది. ఆ రక్తమే లేకపోతే జీవము లేదు. నీతిమంతుడు రక్తం కార్చబడిపోయింది పాపం నిమిత్తం. ఎవరు హత్య చేపించింది? హత్యలు ఎట్లా ప్రారంభించబడి, మర్డర్ ఎట్లా ప్రారంభించబడినాయి? రాజ్యానికి విరోధం జరిగినప్పుడు రక్తపాతాలు జరుగుతాయి. మతాలకి ఎక్కువ ఇదైనప్పుడు రక్తపాతాలు జరుగుతాయి. మనిషి మంచివాడు అయితే రక్తపాతం చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చేయమని అక్కడ కూర్చున్నప్పుడు నాకు చాలా సంతోషమైంది, చూసినప్పుడు చాలా సంతోషమైంది. ఆయన రక్తం, ఆయన రక్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తము జీవమైంది. ఓన్లీ 5 or 10 minutes ఐ విల్ ఫినిష్. నేను అయిపిస్తాను త్వరగా. రక్తం అనేది ప్రాణాధారం, అంటే జీవం అన్నమాట. మన బైబిల్ గ్రంథంలో అలాగనే చూస్తే మనిషి చేసిన ప్రతి ఒక్క నేరానికి, పాపానికి ఆదిలో, ఆరంభములో మనిషి పాపముని పరిహారం చేసుకుంటున్నాడు. ఎలాగంటే పశువుల్ని, గొర్రెల్ని, ప్రాణుల్ని, పక్షుల్ని తీసుకొని వచ్చి ఓటి రక్తం వలన వాళ్ళు పాపముని పరిహరించుకుంటున్నారు. అట్నే వాళ్ళ పాపాలు మూసిపోతున్నాయి. అయితే శాశ్వతమైన విడుదల లేకుండా పాప
పరిహారం లేకుండా మనుషులు అక్షరములో పరిహరించుకుంటూ తర్వాత పాపంలో పడిపోతారు. పాపము ఓన్లీ పరిపాలిస్తున్నది, పాపము ఓన్లీ దొరతనం చేస్తున్నది. పాపం దీనికి విడుదల పొందలేక జయించలేక చేస్తున్నారు. సో బైబిల్ గ్రంథం రాయబడింది, యాజక ఖండములు, లేవియ ఖండం అంటారు. అక్కడ కానీ 10వ అధ్యాయంలో 10-14 వరకు అక్కడ రాయబడినది. అక్కడ కానీ రక్తము ప్రాణాధారం అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నంటే ఈ రాత్రి వేళలో, హల్లెలూయా, ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నంటే రక్తం జీవముని ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. జీవమిస్తుంది. ఒక మనిషికి పశువులతో పక్షులతో మనిషికి విడుదల లేదు. కాబట్టి దేవుడే యోహాను సువార్త 1వ అధ్యాయం 13, 12, 13, 14 వచనం రాయబడింది. దేవుడి మనిషిని పాపాల్ని పరిహారం చేసి మనిషిని రక్షించు కొరకై శాశ్వతమైన పాపమునికి విడిపించి దేవునికి దూరంగా పోయిన మనిషిని దేవుని వైపుకి తేవాలని దేవుడే మనుష్య రూపంగా స్త్రీ గర్భంలో పుట్టి 2000 సంవత్సరాల కింద ఆయన పుట్టిన ఈ లోకములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అపవిత్రమైందే ఈ లోకములో, అన్ని పాపమునికి అన్ని అశుద్ధ అపవిత్రపరచబడినది. అయితే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఏ పాపము, ఏ ఒక అన్యాయం, ఒక నేరం, ఏ ఒక అనీతి లేకుండా పరిశుద్ధమైన దేవుడు మానవులు రక్షించే కొరకై ఆయన స్త్రీలో మనుష్య కుమారుడుగా పుట్టిండు. ఈజ్ నేమ్ ఈజ్ జీసస్. చెప్పాలి కూడా, దేవుని స్తుతించండి. ఆయన దేవ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని విడిపించుకుంటూ ఒక రక్తము, విడుదల చేయకున్నట్టుగా ఒక రక్తము, మనిషిని మార్చుకున్నట్టుగా ఒక రక్తము, అట్ట ఒక రక్తము. హల్లెలూయా. మార్చుకున్నట్టు రక్తము, విడుదల చేయకున్నట్టుగా రక్తం ఉన్నది. అయితే పాపని పరిహరించి పరిశుద్ధపరిచే రక్తము మనిషికి అవసరం అన్నది. కాబట్టి దేవుడు వచ్చి మనిషి, బైబిల్ గ్రంథం రాయబడినది, ఈ లోక పాపాన్ని మోసుకొని ఒక మనిషి బతకాలంటే ఆయనకి జీవము కావాలా. ఆ జీవము కావాలంటే రక్తము కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషి చనిపోయిండు, ప్రతి ఒక్క మనిషి రక్తము చనిపోయింది. ఎందువలంటే ప్రతి ఒక్క బ్లడ్ లో జనరేషన్ టు జనరేషన్, జనరేషన్ టు జనరేషన్, సంతతిలో పాపమే పెరిగి వచ్చింది. రక్తపాతాలు, ఆ పాపమునికి వచ్చింది వ్యాధులు, ఆ పాపంతో వచ్చిన శాపాలు, ఆ పాపంతో వచ్చిన దేవుని వెరగలేక, దేవుని చూడలేక వాళ్ళు గుడ్డితనము. పాపం చేసినప్పుడు ఆ పాపం మనిషిని సృష్టికర్త దేవునికి దూరపరిచి దేవుని చూడలేక, పరిశుద్ధమైన దేవుని చూడలేక ఆ పాపము మరుగు చేసి పెట్టున్నది. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ దేవుని వెరగాలని దేవ కుమారుడు పాపములో చెడిపోయిన రక్తంతో చనిపోయిన మనిషికి రక్తం అవసరం ఉన్నది. మన దేవుడి రక్తం ఏం తెలుసా? ఇన్నర్ ఓ గ్రూప్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని రక్తం యావదని కానీ సెట్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్తము ప్రాణాధారం అంట. అవును ప్రియులారా, ప్రతి ఒక్క మనిషిని
జీవింపజేసే, ప్రతి ఒక్క మనిషికి ప్రాణాధారమై, ప్రతి ఒక్క మనిషి పాపంతో చనిపోయిన మనిషికి, రక్తము చనిపోయిన మనిషిని, ఆ మనిషిని రక్షించి, ఆ మనిషిని బాగుపరిచి, ఆ మనిషిని పవిత్రపరిచే, జీవమిచ్చి, జీవము గల దేవుణ్ణి ఆరాధించే ఒక రక్తము, సిలువ మానపైన కాల్చమన్నది. ఆ రక్తమే ఒక మనిషిని జీవము గల దేవుణ్ణి వైపుకి తెచ్చేది. యేసయ్య రక్తమే. ఒక మనిషి ఎలా పాప పరిహారం పొందుతుడు? ఎంతో మంది ఎన్నో మార్గాలు వెతుకులాడుకుంటూ పోతున్నారు పాప పరిహారం కొరకై. అయితే 2000 సంవత్సరాల కింద ఈ లోకములో ప్రతి ఒక్క మనుషుడి కొరకు రక్తం కార్చమన్నది జనాలు మర్చిపోతుంది. కాబట్టి ఎంతో మంది అంటారు, అయ్యా నా భర్త మారలేదు, అయ్యా నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేరు. ఎందుకంటే తాగుడనే పాపం పట్టుకోనింది, వ్యభిచారం అనే పాపం పట్టుకోనింది, హత్యలు, రౌడీసం, ఇలాగ యమదాలు, ఎన్ని పాపాలు పట్టుకొని కుటుంబాలు నశించబోతున్నాయి. యవనస్తులు నశించబోతున్నారు, మనసులు అనేక మంది నశించబోతున్నారు విడుదల లేక. ఎంతో మంది చెప్తారు, అయ్యా ఎక్కడెక్కడ పోయి ముక్కుబడిలో పన్నా, ఎంతో పెద్ద పెద్దలు కాలకు పన్నా, నా కుమారుడికి, నా కూతురికి బుద్ధి చెప్పండి, ఆమె మారలేని. అయితే మారలేకపోతున్నది. ఒకసారి ఒక యవనస్తు 25 సంవత్సరాలు ఉండొచ్చు, ఆయన నా దగ్గరికి తీసుకుని వచ్చిండు. ఒక అమ్మ కన్నీరు తెచ్చి కాళ్ళ పట్టుకున్నది. ఏం మా కన్నీరుతో కాళ్ళ పట్టుకుంటు? అయ్యా నాకు ఉండేది ఒకే ఒక కొడుకు, ఒకే ఒక కొడుకు. వీడు పొద్దున్న లేస్తే తాగుడు భయంకరంగా తాగుతుంది. వీడు ఉన్నదంతా డబ్బు కాల్ చేసి వీడి జీవితం పాడు చేసుకుంటుండయ్యా. నేను ఎక్కడెక్కడ ముక్కుబన్న ఊళ్ళకంతా వెళ్ళిపోయి సాగిలు పడి వచ్చిన నా కొడుక్కి మంచి చేయమని ఎక్కడెక్కడ ఏమేమో చేసిన. అయితే నా కొడుకు మారలేదు. రోజుకి ఇంకా అధికంగా తాగి వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. నేను ఆ అబ్బాయిని అడిగిన, నా అక్కడికి వచ్చేటప్పుడు ఫుల్లుగా తాగి వచ్చేసింది మనిషి. అయినా ఎందుకయ్యా నువ్వు తాగుతున్నా? ఆయన అన్నాడు, నాకే తెలియదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏమో ఒక శక్తి నన్ను ప్రేరేపిస్తుంది. తాగు పొద్దులేసి తాగుని ఏమో ఒక లాక్కుని ఒక శక్తి నేను లాక్కుని పోతున్నది. నాకు తాగే వరకు సమాధానం అవుతుంది లేదు. నేను తాగుతున్నా, నాకు తాగేకి ఇష్టం లేదు. అయితే ఏమిటో ఒక శక్తి, ఒక ఆకర్షణ నన్ను తాగేలాగా, తాగుడుబోతులాగా నా జీవితం పాడు చేస్తుంది. నేను ఎంతో ప్రయత్నించిన, అయితే తాగుడిని జయించగలుగుతలేదు. హల్లెలూయా. ఆమెకి నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, ఆయన ప్రార్థన చేసి అనిపించిన, ఫుల్ కారులను తాగొచ్చిండు. మరొకసారి కొన్ని నెలలు ఏడిపించిన అక్కడ పోయినప్పుడు నా కాడ కింద గుగులాడు తాగుతూ వచ్చిండు. కొన్ని నెలలు అయినాక నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అతను వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. టిట్ట తెలుసు కదా తాగితే ఎట్లా వస్తారని. సక్కరంగా వచ్చరా, సొట్టగా వచ్చరా, వాళ్ళది ఎప్పుడు సొట్టగే వచ్చేది. బాగా అర్థం చేసుకోండి. అయితే ఆ అబ్బాయిని చూసినప్పుడు నిదానంగా ఎదుటికి వచ్చి అట్నే కింద కూకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాగలా, ఏమి చేయలా, ఏమి నాయనంటే అన్నాడు, యేసు ప్రభు నాకు వచ్చిండు, యేసు ప్రభు నాకు వచ్చిండు. ఈ తాగుని ఎన్నో రోజులకి విడుచుకుండా ఉన్నా ఆ తాగుని యేసయ్య వచ్చిండు. అప్పుడు నేను తాగలేకపోయినా ఆ తాగుడు నన్ను విడిచిపెట్టిపోయిందని చెప్పిండు. చెప్పగలి నేను శుద్ధించండి. యేసు ప్రభు వచ్చినప్పుడు పాపము శక్తి లేకపోతే నువ్వు పాపాన్ని చేయిస్తూ నీ కుటుంబము, నీ జీవితము, నీ బిడ్డలు మారుతురు. పాపాన్ని పరిహరించేవాడు, పాపము నీకు విడుదల చేసేవాడు, పాపాన్ని జయించినాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన రక్తము సకల పాపాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినది, ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తము సకల పాపాన్ని శుద్ధిపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈరోజు నీ ప్రసంగం? రక్తము లేకుండా ఒక మనిషి పాపం పరిహారం కాదు. ఆ రక్తంతో ప్రతి ఒక్క మనిషి ఎవరైతే రక్తంతో కడగబడతారో వాళ్ళ పాపాలు పరిహారం అవుతాయి. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక దేవుని భక్తుడు పుస్తకంలో రాయి 11 అవుతుంది. ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఓలి అక్క చెల్లెలన్నమాట. బావ ఇంటికి ఒకరోజు ఆయమ్మ డెలివరీకైనా వచ్చినప్పుడు ఆయమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే ఏమో పొరపాటు జరిగి తన బావతో సంబంధము పాపం అక్కడ జరిగిపోయింది. ఆయమ్మ చాలా భక్తివంతుడు, ఏమో జరిగిపోయింది. ఆయమ్మ దేవుడిలో వచ్చినది, దేవుడిలో పెరుగుతున్నది. అయితే ఆమెకు పెళ్ళైనప్పుడు మంచి ఒక భక్తుడు విశ్వాస ఆమెకు దొరికిండు, చాలా మంచి భక్తుడు. అయితే ఆయమ్మ చింత చేసి వ్యాధిగ్రస్తురాలు అయిపోయింది. నా భర్త మంచివాడు, దేవుని విశ్వాసి, నేను ఇలా ఒక పాపం చేసినాను, ఇలా ఒక తప్పు చేస్తున్నది. ఆ మనసాక్షి పీడిస్తా ఓ ఈ పాపం చేసిననే ప్రార్థన చేస్తున్నా వెళ్తున్నా కానీ ఆ పాపం మాట మాటికి ప్రేరేపించి మనసాక్షిని పీడిస్తున్నది. అప్పుడు ఆయమ్మ ఒక సంతోషం, ఇంట్లోనే ఒక సమాధానం బాగొట్టుకున్నది, సంతోషం బాగొట్టుకున్నది. శరీరం అంతా స్కల్టన్ లాగా అయిపోయింది, శరీరం ఏమీ లేవు. భర్తతో సంతోషంగా ఉండలేకపోతున్నది. ఒకరోజు ఆయన దేవుని సేవకుడు ఆయన అడిగి, అమ్మా ఏమిటి ఇట్లా ఉండు, ఎందుకు ఇంత చింతలో ఉండు, ఎందుకు ఈ వ్యాధి? నా మనస్సాక్షి రోజుకు నా భర్త ఎంత మంచివాడు, ఆ పాప నేను తప్పు చేసి ఇంత మంచివాడు దేవుడి భక్తుడికి నేను మోసం చేసిన అంటున్నది. అలాగే ఆయన చింత చేసి అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభు నీ పాపాలని మోసుకున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అయినా కానీ ఆయన చింత చేస్తాను ఉన్నాయి, నా పాపాలు ఇంకా ఉండి, ఆ పాపాలు అట్లా కనపడుతుండే, ఆ పాపాలు మాట్లాడుతుండే, ఆ పాపాలు జ్ఞాపకం వస్తూ ఉంది కాబట్టి మర్చిపోతలేదు, ఆ పాపాలు ఇంకా ఉండే అంటున్నాడు. అప్పుడు ఆయన ఒక కోనేటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆమెను కూగబెట్టి ఆయన చేతి ఒక 2-4 రాళ్ళు ఎత్తుకునమ్మా ఈ రాళ్ళు నీళ్ళల్లో వేయండి అని. ఆ నీళ్ళు వేసినప్పుడు ఆ రాళ్ళు నీళ్ళ కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా రాళ్ళు తేలినియా, ఆ రాళ్ళు మునిగిపోయినాయా? నేను చెప్తాను లాంగ్వేజ్ కరెక్టా? మునిగిపోయినాయా తేలినియా? ఆయన చెప్పింది మునిగిపోయినాయి. కనపడుతుందా? కనరాలేదన్నది. మనసు ఎన్నో సంవత్సరాలతో నీకు వ్యాధిగ్రస్తులుగా చింత బాధపడి సమాధానం లేకుండా చేస్తున్న ఒక స్త్రీ సహోదరి. అప్పుడు ఆయన అన్నాడు, ఇలాగనే నీ పాపము క్రీస్తు రక్తములో ముంచబడి కడగబడింది. నీ పాపాలు లేకుండా చేసేది యేసయ్య రక్తము. యేసయ్య రక్తములో నీ పాపాలు, ఈ రాళ్ళు ఎలాగా కిందకి పోయిన కనపడకుండా యేసయ్య నీ గురించి కార్చిన రక్తములు నీ పాపాలని మూయబడినాయి. దేవుని సంతోషించి శుద్ధించి అని చెప్పింది. హల్లెలూయా. ఆ క్షణములనే ఆయనకు ఒక ధైర్య నమ్మకం వచ్చింది. అవును, నేను పాపం చేసిన మనస్సాక్షి చెప్తున్నా కానీ యేసయ్య రక్తము మనస్సాక్షిని పీడిస్తున్న పాపాన్ని శుద్ధి చేసి ఆ పాపం లేకుండా ఒక మనిషిని మంచి మనస్సాక్షిగా చేసే ఆయన రక్తము. హల్లెలూయా. ఆయన అప్పుడే ఆయన చిత్తులో మనిషి దేవుడు ఆ రక్తంతో ఆయన కడగబడి ఆయన అప్పటికే మారి ఒక నూతనంగా జీవించిందనమాట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడినది ఇప్పుడు ఈ పత్రికలో ఆయన రక్తము మన మనస్సుని శుద్ధీకరిస్తుందంట. ఎంతో మంది మనస్సాక్షితో మీరు పీడింపబడుతున్నారు. ఆకస్మికంగా మీకు తెలియకున్నట్టే కొన్ని తప్పులు జరిగిపోయి, కొన్ని మిస్టేక్లు జరిగిపోయి, అవి మర్చిపోలేక పండుకున్న నిద్రించిన పైన అవి మీకు జ్ఞాపకం వస్తా, ఆ చింతలు వస్తా మీరు కృంగిపోతున్నారు. మీ మనస్సాక్షిని, మీ తప్పుల్ని చూపించి మీ జీవితం సమాధానం పాడు చేస్తున్నా ఆ పాపాలు యేసయ్య రక్తంతో విడుదల పొంది ప్రైజ్ చెప్పలు కూడా తెలిసి శుద్ధించండి. పెద్దవాళ్ళు చిన్న ఎవరిగానే ఉండొచ్చు. ఈ రాత్రి సమయంలో ఆ రక్తములు నువ్వు కడగబన్న ఉంటే, ఆ రక్తముకు నువ్వు వచ్చినప్పుడైతే నువ్వు ఎంత పెద్ద ఒక మిస్టేక్ చేస్తున్నా, 50 విధములు కానీ నువ్వు తప్పిపోయినా కానీ ఆ రక్తము నిన్ను జీవగల దేవుడిని ఆరాధించి ఆ జీవగల దేవుడికి నువ్వు ఒక పరిశుద్ధ పాత్రగా పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆ రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తము కార్చబన్నది. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్తం
రక్తం ప్రతి ఒక్క శాపాన్ని తొలగిస్తుంది. ఆ రక్తం ప్రతి ఒక్క శాపముని తొలగిస్తుంది. ఆ రక్తం ప్రతి ఒక్క వ్యాధిని తొలగిస్తుంది. ఒకవేళ నువ్వు వ్యాధితో వచ్చిండొచ్చు, ఒకవేళ నువ్వు బాధతో వచ్చిండొచ్చు. విమోచన కంటే ఎక్స్ప్రెస్ అని ఉంది బైబిల్లో. 12:22 రాయబడినది, ఎవరి ఇంటి పైన ద్వారపు బందర పైన ఆ రక్తము పూసుంటుందో, పోయబడి ఉంటుందో, ఆ ఇంటికి రక్షణ. ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులకి రక్షణ. ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తు నాశించి వెళ్ళిపోయేటప్పుడు ఆ రక్తం ఉంటే నేను దాటిపోతానంటుండు. సమారకమైన నాశనం చేసే ఆ దూత ఆ ఇంటిలోకి రాకున్నట్టుగా నేను రక్షిస్తానంటున్నాడు. ఎవరు యేసయ్య రక్తంతో కడగబడినో, ఎవరైతే యేసయ్య మరణమునికి విడుదల. బైబిల్ గ్రంథం రాయబడినది, దొంగిలించుకునే దానికి, పాడు చేసేదానికి, నాశనం చేసేకి వస్తాడు. నేనైతే జీవునిచ్చేదానికి, జీవమునిచ్చేదానికి వచ్చిన, సమృద్ధి పరిచేదానికి వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ రోజు యేసయ్య రక్తం నీ పైన దిగి రావాలా? యేసయ్య రక్తం నీ కుటుంబం పైన దిగి రావాలా? యేసయ్య రక్తము ఆ రక్తంతో నువ్వు కడగబడాలి. ఈ రాత్రి సమయంలో ఆ రక్తం ని ధ్యానించేటప్పుడు, ఆ రక్తం నీ కొరకై కాల్చబడని ఆ గాయాలను ధ్యానించేటప్పుడు, ఆ రక్తం నీ పైన పడినప్పుడు నిజంలో గడ్డలు కరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోమపత్రిక 5:9 రాయబడినది, ఆయన రక్తము మనల్ని నీతివంతులుగా మారుస్తుంది. యేసు రక్తం నీతివంతులుగా మారుస్తుంది. యేసు రక్తము మనల్ని జీవము కలిగిన దేవుడిని ఆరాధించడానికి చేస్తుంది. యేసయ్య రక్తము వల్ల మనము నూతనమైన మార్గమునికి, దేవుని వైపు వచ్చేదానికి ఈ రాత్రి సమయంలో ఇదేంటున్న ఎవరే కదా, ఒకవేళ రక్తంతో కడపడకుండా నీ పాపంతో ఒకవేళ చనిపోయినవంటే బైబిల్ రాయబడినది, పాపం ఇచ్చే జీతము మరణం, అది నిత్యమైన నరకము. అయితే యేసయ్య ఇచ్చే కృప అది ఉచితార్థమైన నిత్య జీవం. అవును, ఈ రాత్రి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబము యేసయ్య రక్తంతో కడగబడాలి. ఆయన రక్తం కడగబడితే సకల అనీతి, అపరాధ పాపాలని శుద్ధిపరుస్తుంది. నువ్వు ఒకవేళ నీ కుటుంబంలో ఏం చేస్తావు? అయ్యో నా భర్త తాగుతుండదు, అయ్యో నా బిడ్డలు చెడిపోయినరు, అయ్యో నా కుటుంబం చెడిపోయిందని నువ్వు బాధపడతావు, కన్నీళ్ళు వస్తుండొచ్చు. ఈ రోజు రాత్రి ప్రార్థన చేయి, ప్రభువా ప్రతి ఒక్క శాపాన్ని, ప్రతి ఒక్క పాపంని, ప్రతి ఒక్క తాగుని, చల అలవాటుల్ని తొలగించే, పరిశుద్ధపరిచే నీ రక్తము నా ఇంట్లో ప్రతి ఒక్క మనిషిని కడగబడాలా. నేను చెప్తుండా, ఈ రాత్రి వేళలో మీరు మాత్రమే కాదు, ఈ ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్తం ఈ విషయంలో మాట్లాడేటప్పుడే మీ శరీరంలో స్వస్థత కలుగుతుంది. యేసే రక్తం ధైర్యం ఇస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసే రక్తం ఉన్నప్పుడు మనకి ధైర్యం ఉంది. దేవుని ఎదుట నిలబడుకునే దానికి, ఆయన పేరు చెప్పుకునే దానికి మనకి ధైర్యం ఉంది. ఆయన రక్తంతో కడగబోతే ఆయన ఎదుట నిలబడుకునే సాక్ష్యం లేదు, ధైర్యం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుని దాటిపోయేటప్పుడు దేవుడు ఎవరు ఇంటి పైన, ఆ ద్వారబంధం పైన రక్తము పూషించదు, వాళ్ళు రక్షించబడతారు. అవును ప్రియులారా, నేను రక్షింపబడాలా? అవును, ఈ ప్రాంతం రక్షించబడాలా? ప్రతి ఒక్క దేవుడి బిడ్డ ప్రార్థించండి, ప్రభువా ప్రతి ఒక్క హృదయాలు నీ రక్తంతో కడగబడాలా. ఓ కడగబడాల దేవా, నా ప్రాంతము జోలూరు పాడు, ఓ ఈ ఖమ్మం, ఈ యొక్క ఆంధ్ర, ఓ కర్ణాటక, ఇండియా, థర్డ్ వరల్డ్, ఈ లోకమునే కడగబడాలా. బైబిల్ గ్రంథం ఎందుకు, నేను టైం లేదు కాబట్టి ఏమి చూపిలా, ప్రకటన గ్రంథంలో రాయబడినది. మీరు అనుకుంటుండ్రు ఇంతమంది పరలోకం పోయేదానికి, మీకు నలుగురు గురించి యేసు ప్రభు రక్తం కార్చలా, ఒక కులం గురించి దేవుడు రక్తం కార్చలా, ఒక మనిషి జాతి గురించి రక్తం కార్చబడలా. ప్రతి ఒక్క కులాన్ని కొరకై, ప్రతి ఒక్క జాతి కొరకై, ప్రతి ఒక్క భాష కొరకై, ప్రతి ఒక్క మానవుడి కొరకై యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద ఆయన రక్తము కార్చిండు. ఆయన రక్తంతో సకల కుల భాష జనాల్ని
ఆయన కొనుక్కున్నాడు. పర్చేస్ చేసిన ఇంగ్లీష్లో రాయబడినది. ఎంతమంది ఈ రాత్రి సమయంలో మీరు నమ్ముతున్నారు? ప్రతి ఒక్క కులముని దేవుడు కొనుక్కున్నాడు. ప్రతి ఒక్క భాష ప్రజని దేవుడు కొనుక్కున్నాడు. ఎంతమంది మీరు నమ్ముతున్నారు? చేయలేదు చెప్పాలి కూడా దేవుని స్తుతించండి. Every knee shall bow down, every tongue confess that Jesus Christ is the Lord. ప్రతి మోకాలు ఉంచబడాలి, ప్రతి నాలుగు చెప్పాలా యేసుయే దేవుడని. వన్ డే కమింగ్. మనం చూస్తాం ఒక రోజు ఈ కుల భాషలను ఇక్కడిక్కడ మీరు ఉండరు. కొంతమంది అయ్యో జోలు పళ్ళు 2,000 మంది మనం ఇంతే మంది ఉన్నాం. ఒక రోజు మనం పరలోకి వెళ్ళేటప్పుడు మనం చూస్తాము, మనము కాదు మన కులమే పెద్దది, మన జాతే పెద్దది, మనమే పెద్దమని. అక్కడ చూస్తే నీ కాడికి పెద్ద జాతీయులుగానే ఉంటాడా? ఎవ్రీ వన్ సోల్, ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క భాష ప్రజలు ఆల్రెడీ సేవ్. ఎంతో మంది రక్షింపబడుతున్నారు. దాన్ని ఎవరు ఆపే కాదు. ప్రతి ఒక్కరు యేసు ప్రభు రక్తంతో కడగబడుతున్నారు. ప్రతి ఒక్కరు యేసు రక్తంతో కొనబడి ఉండడు. ఒక రోజు వస్తుంది, నేను గాని ప్రభుకి చెందుకున్నోండి. అయితే యేసు ప్రభు నా కొరకు రక్తం కార్చి నన్ను సంపాదించుకున్నాడు, నన్ను కొనుక్కున్నాను. నాకు తెలియదు, పర్చేజ్ చేసి నాకని తెలియదు. ఇప్పుడు ప్రసంగిస్తున్న మీకు తెలుస్తుంది, ఆయన రక్తం నన్ను పర్చేజ్ చేసింది. గమనించండి, ఇది ఎవరు వాచ్? టెల్ మీ, ఎవరిది వాచ్ ఇది? ఫస్ట్ మీదైతే ఖచ్చితంగా నేను ఇచ్చేస్తా. ఏమని? ప్రకాష్ గారు మీరు రండి ఫస్ట్. అయిపిస్తా. రేపు రోజు మీకు విశేషం చెప్పండి ఫస్ట్. ఈ వాచ్ ఎవరిది? ఓకే, ఈ వాచ్ ఎవరిది? ప్రకాష్ గారిది. చెప్పండి, ఎవరు? మీకు తెలీదా? ఎవరిది చెప్పండి. ఆయన ఏం చెప్తారు చెప్పండి. ప్రకాష్ గారిది. ఈ వాచ్ ఎవరిది? ఎట్లా వచ్చింది ఇది? ఎందుకు నాదైంది? కొనుక్కున్నాడు. నేను ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్నా. దిస్ వాచ్ బిలాంగ్ టు మీ, నాట్ ఫర్. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దీనికి అధికారం లేదు, అయితే దీనిపైన నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. ఇది నా చేతిలో ఉంది, నేను కొనుక్కున్నా. నన్నుకి నా చేతునికి ఎవరు మిమ్మల్ని తీసుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ భారతదేశంలో సైతానికి చెప్తున్నా, ఈ లోకల్ సైతానికి చెప్తున్నా, నా దేవుడు కార్చిన రక్తం ఆల్రెడీ ప్రపంచంతో సంపాదించుకున్నాడు. ఆయన రక్తం సంపాదించుకున్నాడు. యా ప్రజలు తీసుకొని సాధ్యలేదు. ఇక్కడ కూర్చున్న ప్రియరాల దేవుని బిడ్డలారా, నువ్వు యేసు రక్తం కొనబడినవు. ఆయనకి నీ సొంతము. నిన్ను ఎవరు తీసుకునే సాధ్యమే లేదు. యా సైతాను నేను పాడు చేసే సాధ్యం లేదు. ఇది నాకు అధికారం ఉంది, ఇది నాకు అధికారం ఉంది, ఇది నాకు అధికారం ఉంది. దీనికి ఎవరు తీసుకునే అధికారం లేదు. అర్థమైందా? స్టాండ్. అటైతే నువ్వు లేండి. ఈ రోజున యేసే రక్తంతో నువ్వు కడగబడాలా. యేసైకి రక్తంతో నిన్ను కొనుక్కొనుండు. హల్లెలూయా. నువ్వు యేసుకు సొంతం, నువ్వు దేవునికి సొంతం. ఈ వాచేలాగా నా అధికారంలో, నా అధీనంలో ఉండు. అదే ప్రకారంగా యేసు రక్తంతో నువ్వు పర్చేస్ పన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన శాపాల్ని, మన పాపాల్ని, మన రోగాల్ని మోసుకున్నాడు. అయ్యో పాపం ఒకటే కాదు, నీ శరీరంలో వ్యాధులు కానీ ఆయన. సో వీఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, వీఆర్ హీల్డ్ బై హిస్ వుండ్స్. మనము ఆయన గాయం పొందిన గాయపడిన హస్తంతోనికి మనము స్వస్థ పొందిన బైబిల్ గ్రంథం రాయబడింది. ఆయన పొందిన గాయం. ఆర్ యు బిలీవ్? మీరు నమ్మొచ్చురా? సీ మిరకల్. ఓకే, స్టార్ట్ వి ప్రేయింగ్. మనం ప్రార్థన. అవును ప్రియులు, నేను ఎక్కువ వాకింగ్ టైం అయిపోయినది, అయినా కానీ మేము ప్రార్థన చేసి విడిపిస్తాం. జస్ట్ స్పీక్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ముగిస్తాను ఈ యొక్క ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అవును ప్రభు, అవును విశ్వాస దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో నిన్ను యా మనస్సాక్షి పీడిస్తుంది. సహోదరుడా, నిన్ను ఏమో ఒక నేను తప్పు చేసిన, పాపం చేసిన, ఓ నేను ఏదో పాపం చేసిన, ఈ పాపం నీకు విడుదల. ఓ నీ ఎవరికి తెలియదు, ఒకవేళ మనుషులకు ప్రజలకు తెలియదు. ఖాయం చేసిన తప్పు ఎవరు చూడాలా? హల్లెలూయా. అయితే కాయన మనస్సుకి తెలుసు,
కాయన్ని చూసే దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇటు పీడింపబడుతున్నావు థ్యాంక్ అన్నప్పుడే నీ జీవితంలో ఏమో జరుగుతుంది సహోదర సహోదరి. నువ్వు ఎవరైనా పర్వాలేదు, యూ. హల్లెలూయా. దేవుడా నీ రక్తంతో నన్ను కడుగు. ప్రైజ్ ద లార్డ్. దేవా నా కుటుంబములో ప్రతి ఒక్క నీ రక్తంతో కడగ, నీ రక్తంతో కుల భాషలను కొనుక్కొను. Yes, we purchase God. Oh, praise Jesus. We praise you. We praise you. Oh, దేవునితో మాట్లాడండి. యేసయ్యా 2000 సంవత్సరాల కింద ఓ నేను ఎంతగా ప్రేమించి నా కొరకై రక్తం గార్చును, నా కొరకై ప్రాణం ఇచ్చినవు. దేవుడా నీ వాక్యం రాయబడినది. ఓ ప్రకటన గ్రంథం 1:5 మనల్ని ప్రేమించేవాడు తన రక్తము కాల్చిందని. ప్రైజ్ ద లార్డ్. ప్రేమించేవు యేసు రక్తం మన కొరకై ఎంతో మంది ప్రేమిస్తారు, మన కొరక రక్తం ఇచ్చిన దేవుడు లేడు. అయితే పాపులుగా అనీతిలో ఉన్నప్పుడు కానీ ప్రభు మనల్ని ఎంతో ప్రేమించినంటే ఆయన రక్తమును కార్చింది. ఆయన రక్తం నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తుంది. ఆయన రక్తము నిన్ను ఆయన బిడ్డకి చేస్తుంది. ఆయన రక్తము నిన్ను ఆశీర్వాదకరం చేస్తుంది. ఆయన రక్తము ఆయన ఎదురు నిలబడుకొని ఆయనతో మాట్లాడేలా చేస్తుంది. ఆయన ఆరాధించేలాగా చేస్తున్నది. అవును, జీవం గల దేవుని ఆరాధించాలా ఈ రాత్రి సమయం. యవనస్తులారా మీరందరూ ప్రార్థించండి. ఓ పెద్దవాళ్ళు మీరందరూ ప్రార్థించండి. యేసయ్యా నీ రక్తం నన్ను తాకాలా స్వామి. యేసయ్యా నీ రక్తం నా పైన పడాలయా. ఆ సిలువ పైన కాచిన ఆ రక్తము నా ప్రభువా నేను కడగబడాలా. ఎంతమంది ఆ రక్తంతో కడగబడాలా? ఎందుకొరకంటే నీ కొరక ఏ రక్తము కాచిండు. నువ్వు కడగబడుకుంటే ఎలా నువ్వు తప్పించుకుంటావు, ఎలా నువ్వు దేవుడితో నిలబడుకునే సాధ్యం అవుతుంది. ఈ రాత్రి సమయంలో నింపండి. Yes, open mouth. Speaking to Lord. Hallelujah. Speak to Him. ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడండి. ఈ సమయంలో మాట్లాడండి. Yes, 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 yes. యేసు రక్తం చేయం. Yes, 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 yes. రక్తం చేయం. యేసు రక్తం చేయం. యేసు రక్తం చేయం. థాంక్ యూ జీసస్. ఒక చిన్న కోరస్ పాడేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి. ప్రతి కోర పాపమును కడుగును మన యేసు